మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎప్పుడు చూసినా కానీ ఏదో నీరసంగా డ్రౌజీగా కనిపిస్తూ ఉంటారు. దీనిని ఒక నరాలకు సంబంధించిన వ్యాధిగా వాళ్ళు పరిగణించారు. అంటే ఒత్తిడి వస్తుందా తెచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అవుతున్నారు, వారికి ఐఐటి సీట్ వచ్చింది, వాళ్ళ చుట్టాలు బంధువులు ఈ అబ్బాయికి రావాలి అంటే ఇవన్నీ తల్లిదండ్రులు గమనించి కూడా వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలి, తప్పేం లేదు ఆలోచన, నిద్ర తక్కువ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమిటంటే ఈ సీరియస్ చాలా ప్రమాదం. ఈ ఫ్యాటిక్ సిండ్రోమ్ పైన కోవిడ్ ప్రభావం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ వ్యాధి ఉంది. ఇలాంటి వాళ్ళలో కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో 12% సీనియర్ డాక్టర్లు ఆల్రెడీ ChatGPT వాడుతున్నారు. పక్షపాతం రాకుండా మనం ముందుగా ఏమేమి చేయాలి సార్? బీపీ రెగ్యులర్గా ఉంటే చెక్ చేయించుకోవాలి, లేని వాళ్ళు కూడా చూపించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయని జిమ్కి వెళ్తూ సడన్ హార్ట్ అటాక్ జరిగిపోయాడు. ఈ తలనొప్పినిలో ఎన్ని రకాలు, దాన్ని ఎలా చూడాలి? అంటే తలనొప్పి బ్రెయిన్ లోపల ఏదైనా కానీ క్లాట్ తయారైంది అనుకోండి, అన్నిటికంటే ముఖ్యం బ్రెయిన్లో ట్యూమర్ కానీ ఏదైతే గడ్డ తయారైంది అనుకోండి, అది ప్రమాదం. ఆ కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందా? అలా ఒకసారి ఆ టీ పడకపోతే లాభం లేదండి, తలనొప్పి వచ్చేస్తుంది. నిజానికి ఎక్కడ కూడా గణాంకాల ప్రకారం ఎక్కడ కూడా దానికి ఎక్కడ ఇది లేదు. ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టేదాన్ని కొంచెం తర్వాత ఆగిపోతాయి, బట్ కొంచెంసేపు తిమ్మిర్లు పడతాయి. ప్రశ్న తగ్గిందా? డయాబెటీస్ వ్యాధి కానీ ఉందా? ఏదైనా విటమిన్లో లోపం ఉందా? సరే, ముక్కులో నుంచి నీరు, రక్తము కారడం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వాడిని సింటమ్. ఇక్కడ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఛిద్రమయ్యి ఫ్రాక్చర్ అయినట్టయితే బ్రెయిన్లో ఉండేటువంటి నీరు ముక్కు ద్వారా బయటకు వస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్. ఏమిటా బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ మెనింజైటిస్. మెనింజైటిస్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయని ముందు మనకి తెలిపే లక్షణాలు. 40 సంవత్సరాల లోపల వారికి స్ట్రోక్ రాదను, బీపీ రాదను, షుగర్ రాదు అనే పాత మాటను విస్మరించండి. ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టయితే స్ట్రోక్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు. వారు న్యూరో సర్జన్గా చాలా ప్రసిద్ధులు. కొన్ని వేల కేసులను వారు గమనించారు, చూస్తున్నారు, చికిత్స అందిస్తున్నారు, గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా మెదడుకి, వెన్నెముకకి ఆరోగ్యాన్ని అందించడంలో చాలా నిష్ణాతులు. వారిని అడిగి మెదడు, వెన్నెముక, దాని చుట్టూ తిరిగే అంశాలు, న్యూరలాజికల్గా వచ్చే సమస్యలు, పరిష్కారాలు, ముందు జాగ్రత్త చర్యలు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం గారు. మామూలుగా కొంతమంది ఎప్పుడు చూసినా కానీ ఏదో నీరసంగా డ్రౌజీగా కనిపిస్తూ ఉంటారు. దానికి ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లం ఉందా? దాన్ని ఎలా చూడాలి? ఈ మధ్య కాలంలో దాన్ని CFS అంటాం, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. అంటే అందులోనే ఆ మాటలోనే అంతరార్థం కూడా. క్రానిక్ అంటే చాలా సంవత్సరాలు, నెలల నుంచి కొన్ని సంవత్సరాలు కాకపోయింది. ఫెటిగ్ అంటే తెలియని అలసట, స్ట్రీమ్ అలసట, కారణం లేదు. సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల సముదాయం. ఎంతవరకు అంటే మనం అదేదో మామూలుగా తీసిపడేసేది కాదు. ఈ మధ్య కాలంలో WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఒక నరాలకు సంబంధించిన వ్యాధిగా వాళ్ళు పరిగణించారు. అంటే దాని తాలూకు ముఖ్యత మనం అందరం గమనించవచ్చు. ఇది దగ్గర ఒక 0.2 నుంచి 5% మందిలో కనబడుతుంది ప్రపంచం అంతా చూసుకుంటే దగ్గర 20 మిలియన్లు ఉన్నారు. 5% పెరుగుతున్నట్టు. మనం ఇప్పుడు మన దేశంలో గణాంకాలు మనకి ఇప్పుడు ఈ ఇబ్బంది వల్ల అమెరికాలో దగ్గర 50 బిలియన్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఏమవుతుందట ఖర్చు. అంటే దేనికోసం? డయాగ్నోసిస్ కోసం కానీ, లాస్ ఆఫ్ మ్యాండేట్స్ అంటే ఆఫీసులో వెళ్ళకపోవడం కానీ, ఇలాంటి అన్ని కారణాల వల్ల, మందులు, ఇవి రకరకాల వల్ల మొత్తం మీద దగ్గర 51 బిలియన్లు వేస్ట్ అవుతుంది. దానికి ఇప్పుడు భారతదేశం జనాభా 4 రెట్లు అమెరికా కదా, అంతే కదా, అంతే ఈజీగా. అలాంటప్పుడు దానికి 4 రెట్లు వేసుకుంటే ఇంక మనం దాన్ని ఊహించవచ్చు. అదే కాకుండా ఈ వ్యాధి ప్రాబ్లం వల్ల ఏమిటంటే దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి డయాగ్నోసిస్ అంటూ ఈ పరీక్ష చేసి తెలిసిపోతుందని లేదు. ఎంతవరకు అంటే అసలు 10 మందిలో 9 మందికి కరెక్ట్ అయిన కారణం అంటే తెలియటం లేదు. చాలా లేట్ డయాగ్నోస్ అవుతుంది. 4గురిలో ఒకరికి వాళ్ళు మంచాన్ని బట్టి ఉంటున్నారు. అంటే ఫైనల్గా నేను ఇది ఎవరినో భయపెట్టే ప్రయత్నం కాకపోయినా, ఇదేదో ప్రమాదకరమైనది కాకపోయినా చాలా ఇబ్బందికరమైన వ్యాధి. దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్. మయాల్జిక్ అంటే కండరాలు, మయా అంటే కండరాల్లో, ఆల్జియా అంటే నొప్పి, ఎన్సెఫలో బ్రెయిన్, మైలైటిస్ వెన్నుపూసలో లోపల ఉండేటువంటి నరాలు, వెన్నుపాములో వచ్చేటువంటి ఒక రకమైన ఇబ్బంది. అంటే ఏమిటి? కండరాలు విపరీతం నొప్పి, తర్వాత జాయింట్స్లో నొప్పి, అసలు ఎన్సెఫలో అంటే నిద్ర తక్కువైపోవడం, బ్రెయిన్ ఫాగ్. కోవిడ్ టైంలో ఈ మాట వినుకున్నాం. అంటే సడన్గా ఏదో తెలియదు, జ్ఞాపక శక్తి ఉండకపోవడం, ముందు చాలా షార్ప్గా ఉండే వ్యక్తి డల్ అయిపోవడం, ఏది గుర్తులేకపోవడం, క్రియాశీలత లోపించడం, కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. అంటే ఏమిటి? మేధో సంపత్తి తగ్గిపోవడం, ఇలాంటి వివరాలు. నిద్ర అయితే అసలు మరీ కరువు అయిపోతుంది. ఒకసారి కూర్చొని పడుకొని లేస్తే విపరీతమైన గిడ్డినెస్ రావడం, ఇవి ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు.
ఇది ముందు చెప్పినట్టుగానే పర్సంటేజ్ అయితే ఉందే ఉంది. మరి దీనికి ఎందుకు మరి ఇంత అవసరం పడింది అండి? ఎందుకంటే ఇది ఒకటే చాలా కామన్ వ్యాధి. ఇది ఎవరిలో ఏజ్లో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు కూడా రావచ్చు. ఏ మతం ఏ జాతి వాళ్ళలో కూడా రావచ్చు, ఏ ప్రాంతం వరకు. అందువల్ల ఇది తరతమ భేదాలు ఈ వ్యాధికి లేదంటే ఎవరికన్నా కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్ట్రెస్, నిద్ర. అంటే ఒత్తిడి, నిద్ర ఎవరికైతే తక్కువైపోతుందో వాళ్ళలో ఇబ్బంది ఎక్కువ రావడానికి ఆస్కారం. మరి ఇప్పుడు రెండు మాటలు మాట్లాడుకుంటే ఒత్తిడి ప్రపంచం అయిపోయింది. ఒత్తిడి లేని వ్యక్తే లేడు అసలు. ఎవరైనా చిన్నపిల్లల నుంచి ఏదో పెద్ద రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒత్తిడి వేరు. పిల్లలు లేరు, దూరం ఉన్నారు. మరి 50-60 సంవత్సరాలు పిల్లలకి పెళ్లి కాలేదని ఒక రకమైన ఆందోళన ఒత్తిడి. పరీక్షల పిల్లలు అంతే, ఉద్యోగరీత్యా ప్రాబ్లం. ఎక్కడ ఫైనాన్షియల్ లాస్, వ్యాపారం చేస్తే ఇలా ఒత్తిడి లేని మనిషే లేదు. పిల్లలు కూడా వస్తూనే ఉంటున్నారు. పిల్లలు కూడా ఒత్తిడి. టీచర్ ఏమంటారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మార్కులు వస్తాయో లేవు, ఎగ్జామ్ రాశాను నేను, ఫస్ట్ వచ్చుద్దో లేదు. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళ ఒత్తిడి. అంటే ఒత్తిడి మయం అయిపోయింది ప్రపంచం. అంటే ఒత్తిడి వస్తుందా, తెచ్చుకుంటున్నారు అసలు రెండు. ఎందుకంటే ఒత్తిడి కొంత పరిసరాలు తెలిపిస్తున్నారు. పీర్ ప్రెషర్ అంటామండి. పీర్ ప్రెషర్ అంటే చుట్టుపక్కల వాళ్ళు చదువుతున్నారు, వారికి ఐఐటి సీట్ వచ్చింది, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఈ అబ్బాయికి రావాలి, వెనక నుంచి ఎగదోత కార్యక్రమం ఉంటుంది. అంటే ఏమిటి, మిత్రులు కానీ ఇంటి దగ్గర కానీ నువ్వు వెలగన కొట్టేయాలి, వాడు వెంకటేష్ వచ్చింది, నీకు కూడా రావాలి. ఇది వెంకటేష్ అదృష్టమో, కారణమో, ప్రయత్నమో పక్కన. ఈ వ్యక్తి రావాలని రూల్ ఏం లేదు. అదే కాకుండా అందరు గమనించాల్సింది ఏంటంటే భారతదేశం అంతా తీసుకుంటే ఐఐటి సీట్లు ఎన్ని ఉన్నాయి? లేదు, మెడికల్ సీట్లు అనుకోండి. 2.5 లక్షల సీట్లు ఉంటే అన్ని ప్రైవేటు, పబ్లిక్ రంగంలో 25 లక్షల మంది రాస్తున్నారు. అంటే ఎంత నిష్పత్తి? అంటే ఇవన్నీ తల్లిదండ్రులు గమనించి కూడా వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలి, తప్పేం లేదు ఆలోచన. తెలియకుండానే వారిని ఒత్తిడికి, ఆ పరీక్ష రాసే ముందు, పరీక్ష ప్రిపరేషన్ అప్పుడు, ఆ ఎగ్జామ్ నాడు, అసలు ఈ నీటు ఈ పరీక్షలు ఎలా ఉంటాయంటే మీకు తెలియదు కాదు. ఆ రోజు నాడు ఎలాంటి ఎఫర్ట్ పెట్టి ఎంత రాయడం జరిగింది అని అక్కడ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్కి సంబంధం లేదు. జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, ఏదో వచ్చింది, ఆ రోజు ఆ ఎగ్జామ్ టైంలో అంత పెర్ఫార్మెన్స్ ఉండదు. ఈ ఒత్తిడి ప్రపంచం అయిపోయింది. రెండోది నిద్ర అసలు మనం ఇంతకుముందు కూడా కొన్ని సమయాల్లో సన్నివేశాల్లో చెప్పుకున్నాం. నిద్ర అన్నది ఒక కరువు అయిపోయింది, ఒక ప్రీమియం వస్తువు అయిపోయింది. మామూలుగా ఏంటంటే 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర తక్కువ అయిపోయిందండి. ప్రపంచం అంతా కూడా నిద్ర తక్కువ దేశాలలో చూసుకుంటే మొదటి స్థానం జపాన్ది అయితే, రెండో స్థానం భారతదేశం. అదే కాకుండా ఈ సాఫ్ట్వేర్ విప్లవం ఈ రంగం వచ్చిన తర్వాత ఈ కామర్స్ వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళంతా రాత్రి పగలు తిరుగుతున్నాయి. దానికి మొబైల్ ఫోన్లు, నెట్లు, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి ఎక్కడో షికాగోకో లేకపోతే వాషింగ్టన్ డీసీకి ఇంటి దగ్గర కూర్చొని హాయిగా కాఫీ తాగుతూ ఒక ఫోన్ చేస్తే ఒక్క సెకండ్లోనే వచ్చేటువంటి సౌకర్యం వచ్చిందని ఒక సంతోషం అయితే, కంటిన్యూస్ గా అదే ప్యాసివ్ వ్యూయింగ్ అంటాం, ప్యాసివ్ స్క్రీనింగ్ అంటే ఇంకా అదే ధ్యానంతో అటువైపే ఆ వాట్సాప్లో లేకపోతే మెయిల్స్ లేకపోతే ట్విట్టర్లో, ఎక్స్లో ఏదో ఒకటి చూస్తుంది. మన తరపు వ్యక్తి నుంచి ఏది క్రియాశీలత లేకుండా, తన తాలూకా ప్రమేయం లేకుండా గంటలు కూడా ఏదైతే పనిచేసే ఆ సమయాన్ని ప్యాసివ్ స్క్రీనింగ్ అంటాం. అదే అసలు రెండింటిలో శాస్త్ర ప్రకారం ఏమిటంటే యాక్టివ్ స్క్రీనింగ్ కన్నా ప్యాసివ్ స్క్రీనింగ్ అనేది అత్యంత ప్రమాదకరం. నిద్ర తక్కువైపోయింది. ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమిటంటే ఈ సిఎఫ్ఎస్ చాలా ప్రమాదం. ఇప్పుడు దీనికి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఏ పరీక్ష చేసినా దీనికి ఇది అని పరీక్ష లేదండి. అందుకే సిండ్రోమ్ అన్నారు. అంతవరకు నేను హాస్యాస్పదంగా ఈ మధ్యన చాట్ జీపీటీ అని ఒక మాట వింటూ ఉన్నాం. ఇలాంటి విషయాలు ఇంకా చాట్ జీపీటీ మనం ఫీడ్ చేయాలేమో. ఈ మధ్యన ఒక మహాతల్లి వాళ్ళ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తే ఎవరున్న డాక్టర్లని సంప్రదించి ఇంకా లాభం లేదు అనుకోని చాట్ జీపీటీకి సమాచారం అందించింది. తక్కువ సమాధానం చెప్పేసి ఇప్పుడు అదొక పెద్ద గగ్గోలు పుట్టేసింది. సో ఇలాంటి విషయాలు కూడా చాట్ జీపీటీకి మనం చేసి వారి అభిప్రాయం కూడా తీసుకోవడం అనేది, చాట్ జీపీటీ గురించి తెలుసుకుంటే నమ్మండి, నేను నిన్నే చదువుతూ ఉన్నా, భారతదేశంలో 12% సీనియర్ డాక్టర్లు ఆల్రెడీ చాట్ జీపీటీ వాడుతున్నారట. పుస్తకాలు చదవడం మానేశారు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి. పేషెంట్లు చూడడం అనేది ఒకటైతే ఏదన్నా మిస్సింగ్ అనేది ఇప్పుడు పెద్ద రిస్క్ అయిపోయింది కదండి. మనం చెప్పలేకపోతే చాట్ జీపీటీ వాడు చెప్పేస్తాడు, వాడు పెద్ద కాంపిటేటర్ అయిపోయాడు, మన ప్రాణాల మీదకి పోటీదారుడు అయిపోయాడు. వీళ్ళు అందరూ చెక్ చేసుకుంటున్నారు చాట్ జీపీటీ ఏమంటున్నాడు. అందుకనే అంటే డాక్టర్లు పాతకాలంలో ఏదైతే డాక్టర్ అయితే మన మేలుకొరే చెప్తాడు, డాక్టర్ దేవుడు అనేటువంటి ఆలోచన కొంత తగ్గి ఏవైతే ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద బాట్స్ జాట్స్ వీటి మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద తాలూకా అనుబంధం నమ్మకం ఎక్కువైంది. ఈ సిఎఫ్ఎస్ అంటుందండి దానికి ఇంకా అది ఎవరు పెట్టలేదు లక్కీగా ఎంతవరకు. మొత్తం మీద సిఎఫ్ఎస్ కు పెట్టాల్సిన అవసరం వస్తుందేమో అని నేను ఒక ఆలోచన ఇచ్చాను అందరికి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మరి దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? ఇందాకోటి ఆర్థికంగా చాలా ఇబ్బంది. అదే కాకుండా కొన్ని లక్షణాలు, ఇప్పుడు లక్షణాలే కానీ మనం వాళ్ళ కారణాలు కానీ ఆలోచిస్తే, లక్షణాలు మనం చెప్పుకున్నాం, కారణాలు కానీ ఆలోచిస్తే ఏమిటి, ఏదో కారణం తెలియకుండానే అసలు మామూలుగా ఇన్హెరిటెడ్ గా కంజెనిటల్. రెండోది ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి,
ఈ మధ్య కాలంలో ఏదో క్లమిడియా అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, మైకోప్లాస్మా అని, వైరల్ ఇన్ఫెక్షన్, సైటోమెగాలో వైరస్ అని, హ్యూమన్ హెర్పీస్ వైరస్ అని, దాని నుంచి రికవర్ అయిన తర్వాత కోవిడ్ టైంలో చాలా ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో వేసవి ఎక్కువైపోయింది. మొదలు తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో కూడా వచ్చిన దీని వల్ల కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈ ఫ్యాటిక్ సిండ్రోమ్ పైన కోవిడ్ ప్రభావం కూడా ఉంది. సో అందువల్ల కోవిడ్ తర్వాత శాతం ఎక్కువైంది. ఎంతవరకు అంటే ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో కొన్ని కేసులు బయటపడుతున్నాయి. అంతే కదా, ఇప్పుడు పేషెంట్ వస్తారు వీల్ చైర్లో, పరీక్షలన్నీ చేస్తాం, పరీక్షలన్నీ చేసి వారి పరీక్షలన్నీ బాగానే ఉన్నాయి. విషయం ఏమిటంటే పరీక్షలన్నీ బాగానే ఉన్నాయి, వ్యక్తి బాగలేరు, వీల్ చైర్లో ఉన్నారు. ఇది హాస్యాస్పదం కాదు, పేషెంట్ కూడా వినడానికి నచ్చదు. అక్కడే మనకి తాలూకు ఇబ్బందులు సైంటిఫిక్ గా చెప్పడానికి అక్కడే కనిపించట్లేదు. అంటే సైంటిఫిక్ ఏమిటి, ప్రతి రిపోర్టు మీకు చేసిన దాన్ని బట్టి రక్త పరీక్షలు కానీ అన్ని నార్మల్ ఉన్నాయి. కొన్ని సమయాల్లో మనకి ఎవరికైనా ఎనీమియా ఉందనుకోండి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ వ్యాధి ఉంది, ఇలాంటి వాళ్ళలో కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది కొన్ని అది సన్నివేశాలు చాలా తక్కువ, లిమిట్ పరిమితం. ఎక్కువ శాతం దానికి ఇది కారణం, నిర్దిష్ట కారణం ఉంటుంది. కానీ ఇది పనిలో ఇది కానీ ఇబ్బంది అవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వాడికి నిష్క్రియ పరత్వం అంటారు కదా, ఏమి లేకుండా క్రియాశీలకంగా ఊరికి అలాడల్గా కూర్చోటం. ఇలాంటి పరిస్థితులు దీని తాలూకు ముఖ్యత చాలా ఎక్కువైంది. దీనికి ఏమిటంటే మందులు ఇవ్వడం అనేది ఒక ఎత్తున్నట్టయితే డాక్టర్లు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఏంటంటే ఫ్యామిలీ కూడా ఆ వ్యక్తులకు ఎవరైతే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి అంతా బాగానే ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు మనకి తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందో, ప్రమాదం అయిందో, క్యాన్సర్ వ్యాధి లాంటి వ్యాధి లేదు అని చెప్పారు అని ఈ డిప్రెషను, యాంగ్జైటీ లాంటి వాళ్ళతో ఎవరైతే వ్యక్తులు బాధపడుతున్నారో వాళ్ళకి కొంత ఫిజియోథెరపీ కానీ, సైకలాజికల్ కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళ ఉత్సాహపరచడం కానీ, ఫ్యామిలీతో కలిపి పేషెంట్లు, డాక్టర్లు, ఫ్యామిలీ, సైకాట్రిస్టులు, మానసిక నిపుణులు వీళ్ళందరూ కలిపి ఉంటే దాన్ని తొందరగా రికవరీ చేయడానికి ఆస్కారం ఉంటుందని అందరిది ఆలోచన. అంటే ఒక కౌన్సిలింగ్ చెప్పడం, మందులు ఇవ్వడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం కౌన్సిలింగ్. అంటే నువ్వు నార్మల్ ఉన్నావు, ప్రతి పరీక్ష నార్మల్, నువ్వు భయపడాల్సిన వ్యాధి ఏమీ లేదు, ఇన్ని పరీక్షలు మిస్ అవ్వ కాదు కదా, అన్ని పరీక్షలు చేయలేదని లిస్ట్ ఒకటి చూపించి ఇది ఎంఆర్ఐ చేసాం, లేకపోతే సిటీ స్కాన్ చేసాం, పెట్ స్కాన్ ఏదో ఒకటి చేసాం, ప్రతిదీ నార్మల్ ఉంది. అయితే లాస్ట్ పరీక్ష అది ప్రతిదీ నార్మల్ ఉన్నారు, నేను ఎందుకు నార్మల్ లేను? సమంజసమైన ప్రశ్నే. జటిలం వల్ల ఏమిటో దానికి ఆన్సర్ జవాబే జటిలం, లాజిక్ గా ఉంది అక్కడ. ఇది ఎందుకంటే నీ తాలూకా నువ్వు ఎక్కడ ఆఫీస్లో నీకు చాలా ఎక్కువ స్ట్రెస్ అవర్స్ అవుతూ ఉన్నాయి, నేను తక్కువ అయిపోయింది, దాని నుంచి ఎలాగో విధానాలు ఆ జాబ్ మాట్లాడడం అన్నా కానీ, లేదా అక్కడే నీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోవడం కానీ, ఏదన్నా కానీ జాబ్లో అడ్జస్ట్మెంట్ అన్నది, జాబ్ చేస్తూనే అంటే లివింగ్ విత్ ఏ ప్రాబ్లం. దాన్ని ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది, అది ఒక జీవకు సంబంధించినట్టు వ్యాధి అట. అందుకని లివింగ్ విత్ నో సిఎఫ్ఎస్ అంటే ఏమిటి, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్తో బతకడం అనేది నేర్చుకోవాలి. కోవిడ్ టైంలో మాట చెప్పుకున్నాం, లాంగ్ కోవిడ్లో లివింగ్ విత్ లాంగ్ కోవిడ్, అది పోతూ ఉంటుంది, దాంతో మనం బతకాలి, సహజీవనం చేయాలన్నారు. అలాంటి పరిస్థితి ఈ వ్యాధిలో కూడా వచ్చిందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా దీనికి ఏంటి, కొన్ని ఇంజెక్షన్ లాంటివి ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ మందులు కానీ, లేకపోతే కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ కానీ, ఇలాంటివి కౌన్సిలింగ్ చేస్తూనే మందులు కూడా ఏదో మాటలతో కాకుండా మాటలతో పాటు మందులు కూడా కొన్ని అవసరమైనటువంటి మందులు ఇచ్చినట్టయితే దానివల్ల రికవర్ అవడానికి ఆస్కారం, దోహదకారం. అంటే దీన్ని సైకలాజికల్ గా చూడాలా, న్యూరలాజికల్ గా చూడాలి? రెండు. ఎందుకంటే రెండింటి ప్రమేయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా చిన్న టెస్ట్ ఉండి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే దానికి అదే పట్టుకోవడం, ఏదన్నా ఒత్తిడి కారణంగా చెప్పినట్టు కారణం వల్ల కూడా దాని వల్ల కూడా రావడం, ఈ రెండింటికి కూడా కలిపి అంటే రెండు కలయిక. బేసిక్గా ఏంటంటే మెదడులో వచ్చిన ఇబ్బంది ఇది. మెదడు పరీక్ష నార్మల్, కానీ తయారీ అవ్వడం అనేది మెదడులోనే కదా. కాబట్టి మానసికంగా కానీ న్యూరలాజికల్ గా కూడా రెండింటి తాలూకా ప్రయత్నమే ఒక వ్యక్తిని ఈ సిఎఫ్ఎస్ నుంచి బయటకు రావడానికి దోహదకారి అవుతుంది. సార్, మామూలుగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది ఏ వ్యాధితో ఏ ఇబ్బందులు వస్తుంటారు సార్? ఎక్కువ మంది వచ్చేది వ్యాధి అన్నట్టే తలనొప్పి, నడుము నొప్పి, తర్వాత ఈ మధ్యకాలం చూస్తుంది ఇది స్ట్రోక్, ఫిట్స్, మోర్చ వ్యాధి, సరే తలనొప్పిలో ఒక భాగంగానే బ్రెయిన్ ట్యూమర్. ఈ యువతలో ఏమిటంటే నిద్ర తక్కువ అయిపోవడం, మర్చిపోయినట్టు, బ్రెయిన్ ఫాగ్, ఇలాంటి లక్షణం. బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తే ముందు మనకి ఏమైనా తెలిపే లక్షణాలు చాలా ఉన్నాయి. అదే కదా, ఇప్పుడు ఏమిటంటే ఏ విషయంలోనన్నా బ్రెయిన్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ ట్యూమర్లో కానీ, పార్కిన్సన్ వ్యాధి, ఆల్జీమర్స్లో వ్యాధి కానీ ఇప్పుడు క్రియాశీలకత మారింది. అది చాలా సంతోషం. అసలు నా ప్రకారం ఏంటంటే 2025 సంవత్సరంలో కష్టం వచ్చిన తర్వాత వైద్యం చేయడం గొప్పతనం కాదండి. కష్టం వచ్చే ముందు ప్రోయాక్టివ్ అంటే వచ్చేదానికి ముందు ఆలోచన చేసి, అదే కాకుండా వచ్చే అవకాశం ఉందని ఒక ఆలోచన, ఆ తర్వాత ప్రివెన్షన్, ఆ తర్వాత పర్సనలైజ్డ్ కేర్, అంటే ఆ వ్యక్తికి కారణం ఏంటి వెతకాలి, అప్పుడు ప్రిసైజ్ కేర్. చూసారా, 5 P'లు, అన్ని పీలే. అలా చేసినట్టయితే కేర్. ఇప్పుడు ఉదాహరణ మీరు స్ట్రోక్ అడిగారు. స్ట్రోక్ అంటే ఏమిటండి, తెలియకుండా సడన్ గా అకస్మాత్తుగా ఒక వ్యక్తిలో మాటల్లో తేడా రావడం, కాలు చేయి వీక్ అవ్వడం, వచ్చినట్టయితే ఎవరైనా చెప్తారు స్ట్రోక్ వచ్చింది. ముందు లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అసలు దీనికి ఏమిటి,
ఏ చిన్న చెయ్యి ఒకసారి ఏదో పట్టుకోలే వీక్ అయిపోవడం, ఇంటి దగ్గర చేయొచ్చింది, మూత కొంచెం వంకర కిందకి అయిపోవడం, మాట పత్రపాటు రావడం, కంట్లో చూపు తేడా రావడం, విపరీతం తలనొప్పి అండి, కారణం లేదు, అసలు ఎప్పుడు ఇంత కళ్ళనొప్పి రాలేదు, అలాంటి తలనొప్పి రావడం, నడిచే దాంట్లో ప్రాబ్లం, ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టయితే స్ట్రోక్ త్వరలో బ్రెయిన్ స్ట్రోక్ గ్యారంటీ. అదే కాకుండా కొంతమంది వ్యక్తులు షుగర్ ఉంది, బీపీ ఉంది, అంటే వాళ్ళకి కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటారు, అదే ఊబకాయం ఉంది, చాలా ఒత్తిడి ఉంది పనిలో, స్ట్రోక్ వచ్చే అవకాశం. అంటే ఇది నాంది ప్రస్తావన. అది ఎలా, ఇప్పుడు ఉదాహరణకి ఏదో చేతులు తిమ్మిరి వచ్చింది, దానిని ఆంగ్లంలో టీఐ అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రోక్ వచ్చేటువంటి ముందుగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని. అవి కూడా లక్షణాలు గమనిస్తే, ఇప్పుడు ఇంటి దగ్గర అనుకోండి ఏదో మూతి వంకరుంది, తేడా అన్నారు, మీరు కాఫీ తాగుతూ ఉంటే కొంచెం పక్కకి జారిపోయింది అని, చాలు అంతే, పూర్తిగా కాలు వీక్ అయిపోయింది, స్ట్రోక్ అని చెప్పడం గొప్పతనమే ఉందండి. అవును. అదే కాకుండా స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ అని, రెండోది హెమరేజిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే 90% ఇస్కీమిక్ స్ట్రోకే, అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాల లోపల రక్త ప్రవాహం, రక్త ప్రసరణ స్లో అయిపోవడం, తగ్గిపోవడం, మందగించడం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే 10%. 90 అసలు ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఒక ప్రాంతంలో, మెదడు లోపల ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గిపోవడం, అంటే ఆ పర్యవాహక ప్రాంతం అంతా కూడా రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి కేంద్రాల్లో పనితనం నాశరతనం అయిపోతుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు రప్చర్ అయిపోవడం, పగిలిపోవడం, సడన్ గా బీపీ పెరగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్, అది హెమరేజిక్. అది 90%. హెమరేజిక్ స్ట్రోక్ 10%. అది 90%. అది 90%. ఇస్కీమిక్ స్ట్రోక్ 90%. సార్, ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా మనం ముందుగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్. ఈ మధ్య కాలంలో పక్షవాతాన్ని ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ గా పరిగణిస్తుంది. అంటే మీరు అడగొచ్చు, అంటే మన జీవన శైలి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసేటువంటి దైనందిన జీవితంలో ఉండే కార్యక్రమం, నిద్ర వరకు, ఒత్తిడి కానీ ఎంతవరకు మీ సమయం కేటాయించగలుగుతున్నారు ఎక్సర్సైజ్ కోసం? అసలు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారా? ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చేది ఏంటంటే, భారతదేశంలో ఇద్దరులో ఒకరట లేజీ అయిపోయారట, అసలు తనకి ఎక్సర్సైజ్ అంటూ చేయటం లేకపోతున్నారు, అంటే సగం మంది లేజీ అయిపోయారు. సగం మంది. భారతదేశంలో ఈ సంఖ్య పెరిగింది. అది ముందు ఏదైతే భారత ప్రధాని మనం అందరం కలలుగంటున్నాము, ఏదైతే 3వ స్థానం ఆర్థికంగా ఆక్రమించాలి, ట్రిలియన్లు 5 ట్రిలియన్ల ఎకానమీ అన్నది, ఇది జరగాలంటే అందరూ యాక్టివ్ ఇండియన్స్ ఉంటేనే కదా. యాక్టివ్ ఉండాలి. జనులు కానీ, జనాలు ముఖ్యంగా యువత కానీ యాక్టివ్ ఉంటే దేశం కూడా యాక్టివ్గా అవుతుంది. వాళ్ళే కదా భావి దేశ నిర్మాతలు. అవును. అందుకని ఇలాంటివన్నీ వాళ్ళు చూడాలి. ఇప్పుడు మాటకి గవర్నమెంట్ వాళ్ళు చాలా సార్లు చెప్పారు, 40 సంవత్సరాల లోపల వారికి స్ట్రోక్ రాదనో, బీపీ రాదనో, షుగర్ రాదు అనే పాత మాటను విస్మరించండి. తరం మారిపోయింది, తీరు మారిపోయింది, జబ్బు తాలూకు తీరు మారిపోయింది. లైఫ్ స్టైల్ అన్నారు కదా మీరు. అందుకని 30 సంవరాలు బీపీ వచ్చి స్ట్రోక్ వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చి. అందుకని మీరు ఎక్కడ ఎంఎన్సీ, ఏది మల్టీనేషనల్ కంపెనీనో, ప్రభుత్వ రంగంలోనో, ప్రైవేట్ రంగంలోనో ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం ఒకసారి మీకు చెకప్ అనేది, హెల్త్ చెకప్ ఉంది. హెల్త్ చెకప్ ఎంత శాతం చేయించుకుంటున్నారు తెలుసా? 38%. అంటే 62% ఇంకా చేయించుకోవటం. అంటే ఎందుకు అంటే అక్కడ ఒక ఇదనమాట, అదే ధీమా, నాకు రావడం ఏంటంటే బీపీ, నాకు షుగర్ అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. అది షుగరు, బీపీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని ఎవరు చెప్పలేరు. ఏ జబ్బు ఎందుకు వస్తుంది మళ్ళీ మనం ఇంత మధ్యకాలంలో చాలా సార్లు విన్నాము, అది జిమ్కి వెళ్తూ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, జరిగిపోయాడు, వాడు బాడీ బిల్డింగ్ మర్చిపోతున్నాడు. అందువల్ల ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందని కాకుండా డెఫినెట్ గా కానీ ఇదే కానీ ముందు కానీ బీపీ ఆ చెకప్ లో కానీ మీరు గుర్తించి దాని మందులు కానీ తీసుకున్నట్టయితే ఇబ్బంది రాదుగా. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఏదైతే ఇరుసు లాంటి వాడు, ఆయన యాక్సిస్ ఆ కుటుంబానికి సంపాదించే వ్యక్తి, మరి అదే జీవనోపాధి తగ్గిపోయిందిగా. స్ట్రోక్ వచ్చి తర్వాత కూడా అతను ఇంటి దగ్గర ఉన్నా కూడా మరి అది ఏం ఉపయోగం లేని పరిస్థితి, మళ్ళీ భారం, మిగతా వాళ్ళకి భారం. అందువల్ల స్ట్రోక్ అన్నది అదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు, కానీ అది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. భోజనం ఇప్పుడు మీరు చూడండి, జంక్ ఫుడ్ ప్రతి విలేజ్లో, పాతకాలంలో ఏంటంటే విలేజ్లో సన్నంగా ఉంటారు, ఇంటి దగ్గర చేసే భోజనం చేయిస్తారు అని. ఇప్పుడు పెద్ద తగ్గిపోయింది, తేడా ఏమి లేదు. సిటీకి, పల్లెకి, పట్టణానికి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. సేమ్ ఇదే జంక్ ఫుడ్ దొరుకుతుంది, ఇదే ఆ మద్యం సేవించడం, ఇదే పొగ త్రాగడం, ఇదే అన్ని. పక్షపాతం రాకుండా మనం ముందుగా ఏమేమి చేయాలి సార్? బీపీ రెగ్యులర్ గా ఉంటే చెక్ చేయించుకోవాలి, లేని వాళ్ళు కూడా చూపించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయని సింపుల్ టెస్టులు, యూరియా, క్రియేటిన్ లాంటివి చేయించుకోవాలి. షుగర్ ఉండేటట్టయితే చాలా క్రమంగా పక్కాగా దానికోసం డైట్ ని ఫాలో అవ్వాలి. వ్యాయామం చాలా అవసరం. ఊబకాయం అనేది పెరిగిపోతూ ఉంది, ఎందుకంటే డెస్క్ జాబులు
సిట్టింగ్ జాబ్ ఎక్కువైపోయింది కాబట్టి ఊబకాయం కూడా తగ్గించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, అదే కాక లక్షణాలు ఏదైనా ఈ చిన్న తిమ్మిర్లు వచ్చిన మాటలు మాట్లాడుతుంటే సడన్ గా మాటల తత్రపాటు పడ్డారు, సైన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏది చెక్ రోజులు పోయినాయి తగ్గిపోయినాయి కానీ అన్ని యూపీఐలు వచ్చాయి కదా, ఇప్పుడు చెక్ ఉండేటట్టు ఏదైనా రాస్తూనే ఉన్నారని సైన్ చేస్తున్నారు అనుకోండి, ఏదో ఫైలు సడన్ గా మీది చెయ్యి తేడా వచ్చింది, ఇవన్నీ కూడా స్ట్రోక్ కావచ్చు లక్షణాలు. అలాంటప్పుడు మీరు డాక్టర్ని దగ్గరగా ఉండేటువంటి న్యూరోసర్జన్ సంప్రదిస్తే ముందు ఈ స్ట్రోక్ రాకుండా ఉండేదానికి ప్రతి సౌకర్యం ఉంది హైదరాబాద్ నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో. ఒకప్పుడు ఏదైతే ఉందో హైదరాబాద్ అనేది మెడికల్ హబ్. అది ఇప్పుడు వెళ్లాల్సిందారా మీరు ఇంటి బయటకు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో మీ చేతిలో ఎంఆర్ఐ అయ్యి తిరుగు కూడా కలిగి. అలాంటి సౌకర్యాలను అందరూ కూడా దానికి మనం ఉపయోగకరంగా వినియోగించుకోవాలి. అంటే డాక్టర్తో సంప్రదించకుండానే సహజంగానే పక్షపాతం రాకుండా ఉండటానికి మీరు సూచించే మార్గాలు ఏంటి? ఇదే ఆహారంలో సరిగ్గా మితం, సరైనటువంటి భోజనం. జంక్ ఫుడ్ ఎందుకంటే అప్పటికి రుచికరంగానే ఉంటుంది, అందులో ఎంత షుగర్ ఉంటుంది, ఎంత సాల్ట్ ఉంటుంది, లేకపోతే ఎంత ఆయిల్ ఉంటుంది. భారత ప్రధాని స్వయంగా చెప్పాల్సి వచ్చినటువంటి అగత్యం వచ్చింది, అయ్యా మీరు రోజు వాడకంలో ఉండేటువంటి ఇది నూనె శాతం తగ్గించండి ఈ మధ్య కాలం. సరే వారు ఏంటంటే ఏదో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఇది కూడా దానికి కూడా అదే లింక్. అదే కాకుండా ఆరోగ్యంగా ఉండండి. కనీసం మీరు మీకోసం మీ కుటుంబాని కోసం ముందు వ్యాయామం చేయాలి. కనీసం 20 నిమిషాలు వ్యాయామం. జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర వాకింగ్ చేయండి, లేకపోతే జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయొచ్చు, ఏదన్నా గార్డెనింగ్ చేయండి, బాగా చేయొచ్చు. భోజనంలో సరే మనం చెప్పుకున్నాం, సాల్ట్ అన్నది చాలా తగ్గించేయాలి. సాల్ట్ వాడకం అనేది కొంచెం తగ్గించాలి. మద్యం సేవించే వాళ్ళు లిమిటెడ్ గా తీసుకోండి. పొగ త్రాగే వాళ్ళు పూర్తిగా అసలు వదిలేయాలి. దానివల్ల ఇటు మంచి లేదు, సరే కదా. నెమ్మదిగా అది తెలియని శత్రువు. ఎందుకంటే రక్తనాళాల తాలూకా ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోయి గట్టిపడిపోయి దానిలో రక్త ప్రసరణ తగ్గిపోయి స్ట్రోక్ రావడానికి వస్తుంది. గుండెలో వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్ లో వస్తే స్ట్రోక్ అంటాం. ఇవన్నీ చేయకుండా ఉండేటట్టయితే స్ట్రోక్ రావడానికి ఆస్కారం చాలా తక్కువ. సరే, ముక్కులో నుంచి నీరు, రక్తము కారడం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వాటిని సిమ్టమ్, వాటిని ఏమంటారు? మెదడుకి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే ముక్కులో నీరు అన్నది ముక్కుకి మెదడుకి భగవంతుడు అమర్చినటువంటి ఒక చిన్న బోనేనండి మధ్యలో, అంటే కొన్ని మిల్లీమీటర్ల తేడా అంతే. ఇది ఇంతవరకు బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ ముక్కు, అంటే అంతే కదా, అంతే. అంటే మన ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్కి భారతదేశంలో చిన్న లక్ష్మణ రేఖ. అక్కడ ఇబ్బంది ఏమిటంటే అంత థిన్ బోన్. ఇప్పుడు ఎవరికైనా చిన్న దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ బోన్ బ్రేక్ అవుతుంది. బ్రెయిన్ లోపల సృష్టికర్త మలిచినటువంటి చాలా గొప్ప ఇంపార్టెంట్ ద్రవ పదార్థాన్ని పేరు సిఎస్ఎఫ్ అంటారు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇక్కడ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఛిద్రమయ్యి ఫ్రాక్చర్ అయినట్టయితే బ్రెయిన్లో ఉండేటువంటి నీరు ముక్కు ద్వారా బయటకు వస్తుంది. దానినే ముక్కులో నుంచి నీరు కాదు. ముక్కులో నీరు అనేది 2 సన్నివేశాలు ఉంటాయి. జలుబు ఉందనుకోండి, కామన్గా అయితే జలుబు అందరికీ బ్రెయిన్ లోపల ప్రమాదం ఏంది కాదు. జలుబు బాగా ఉంది, దగ్గు వచ్చింది, ఈ మధ్యకాలంలో వచ్చింది అంటే కామన్ కారణం అదే, కామన్ కోల్డ్ అంట. ముక్కు నుంచి ఏదైతే వాటర్ కంటిన్యూస్గా ఒక పక్క నుంచి వచ్చి వాటరీ కలర్ ఉండి, ముక్కులో ఏదైతే జలుబు దాని వల్ల వచ్చిన ఎలర్జీ వల్ల వచ్చిన నీరా, మెదడులో చూస్తున్న నీరా, దానికి ఏమన్నా చిన్న బెడ్స్ ఏవైతే ల్యాబ్ టెస్టులు కూడా ఉన్నాయి. కానీ దానికంటే ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే వెన్నులో పూసలో ఒక సూది వేసి, ఏదైతే సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ అప్పుడు చేసేటువంటి ఇలా మాదిరి అక్కడ నుంచి సిఎస్ఎఫ్ తీసి అందులోపల ఇంజెక్షన్ చేస్తారు కాంట్రాస్ట్ని. అది మెదడు లోపల ఎక్కడైతే రంధ్రం ఉందని అనుమానం ఉందో అక్కడ వరకు తీసుకెళ్లి దాన్ని టెస్ట్ చేస్తే దాని పేరు సిటీ సిస్టోనోగ్రఫీ అంటారు. అక్కడ కానీ ఈ కాంట్రాస్ట్ కానీ బయటకు వచ్చిందో 100% అక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ నీరు కానీ బయటకు వస్తే ఇబ్బందులు ఏమిటండి, దానివల్ల ఇన్ఫెక్షన్. ఏమిటా బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్? మెనింజైటిస్ అంటాం. మెనింజైటిస్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ప్రాణాపాయం చాలా హెచ్చుగా ఉంది. దానివల్ల పిచ్చులా రావడం, స్పృహలు కోల్పోవడం, వెంటిలేటర్ పెట్టాల్సి రావడం, దాని నుంచి రికవర్ అవ్వడం తర్వాత లేట్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ముక్కులో నీరు కానీ వచ్చి అది బ్రెయిన్లో వచ్చిన నీరు అని కానీ కన్ఫర్మ్ చేస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా దానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మెనింజైటిస్ తాలూకు ఒక లక్షణం అంటారా? అంతే మరి. అంటే వాటర్ రావడం మెనింజైటిస్ లక్షణం కాదు, నీరు రావడం వల్ల దాని నుంచి మెనింజైటిస్. చుట్టుపక్కల వాతావరణం అంతా దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదండి. అవును. ఇప్పుడు ఆయన భద్రంగా ఎలా చేశాడంటే దాన్ని ఉండాల్సిన చోటు అది ఆయన నిర్దేశించాడు. ఏదైనా కారణం వల్ల దాన్ని ఎల్లలు దాటి కానీ వచ్చినట్టు ఇది ఏమవుతుంది? అవునవును, జరుగుతున్నదే అది. సో ముక్కుకి మెదడుకి ఉన్న లింక్ చాలా గొప్పది. చాలా. అసలు ఈ మధ్య కాలంలో చాలా రకం మందులు ప్రపంచం ఏంటంటే ఇంట్రావీనస్ అయితే నొప్పులు ఉంటుంది, ఇంజక్షన్ దానికి పెట్టాలి, పిల్లల్లో ఇంజక్షన్లు తీసుకోరు,
కొన్ని మందులు కూడా దాని నుంచి వెళ్ళి ఆ చోటు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కోసం, ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులకి అంతా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో ముక్కు నుంచి మందులు చాలా ఒక కొత్త పద్ధతి వచ్చింది. ఎందుకంటే నోస్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది, చెప్పారు ఇందాక మీరు, LOC మన కింద రక్షణకి పక్కనే ఉంటుంది. అందుకని ఇక్కడ కానీ ముక్కులు డ్రాప్ రూపంలో వేసాను ఎంత దూరం ఉంది బ్రెయిన్కి, తక్షణంగా చేరిపోతుంది దగ్గర. అదే కాకుండా ఇప్పుడు రక్తంలో ఇచ్చేటువంటి మందులన్నీ కూడా ఎక్కలి వెళ్ళడానికి అక్కడ సైంధవుడు ఉన్నాడు, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బ్రెయిన్ లోపల. ఆయన కొంచెం అడ్డగట్టగా ఇస్తాడు, ఆయన ఆలోచిస్తాడు ఎలా చేయాలా లేదా ఈ మందునని. ముక్కులోంచి వెళ్ళిపోయింది అనుకో డైరెక్ట్ గా అదంతా ఛేదించుకుని వెళ్ళిపోతాం పక్కింటి వాళ్ళు, అంతే కదా. అందువల్ల దీని ఎఫెక్ట్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఏ వయసులో వాళ్ళకి ఉండే అవకాశం ఉంది సార్? ఏ వయసులో కన్నా రావచ్చు. జనరల్ గా ఏమిటంటే 2 రకాలు ఉంది. రావడం ఏ వయసులో, చిన్నపిల్లలు చాలా తక్కువ. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ ఇక్కడ ఈ బోన్ ఫ్రాంటల్ బోన్ అంటాం, ఇక్కడ దానికి మనం క్రిబ్రీ ఫార్మ్ ప్లేట్ అంటాం, అక్కడ కానీ ఫ్రాక్చర్స్ అయినట్టు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా రెండో వెరైటీని మనం స్పాంటేనియస్ CSF రైనో, అంటే ఏ కారణం లేకుండా ఒకసారి మొదలైంది. ఇది ఎక్కువ మంది స్త్రీలలో వస్తుంది. ఏదో కారణం వల్ల మెదడు లోపల ఎక్కడైతే ఈ జంక్షన్ ఏరియాలో ఒక చిన్న రంధ్రం ఉండడం, ఇన్నాళ్ళు ఊరుకొని సడన్ గా ఒక రోజు అది ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత అక్కడి నుంచి వాటర్ పోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. దాన్ని స్పాంటేనియస్ CSF రైనో అంటారు. దానికి దీనికి తేడా ఏమిటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంటే అది 4 ఎల్లల్లాగా స్టెల్లేట్ అంటాం, చాలా దిశల్లో ఉంటుంది. టెక్నికల్ గా ఆపరేషన్ చేసినప్పుడు కూడా అది కొంచెం కష్టం. అది ఈ స్పాంటేనియస్ అంటే స్మూత్ చిన్న డిఫెక్ట్, దాన్ని పోడ్చడం అనేది చాలా ఈజీ. సో దీనికి చికిత్స ఉందా? తప్పకుండా ఉంది. బ్రహ్మాండంగా ముక్కు నుంచి అసలు బ్రెయిన్, పాతకాలంలో అయితే బ్రెయిన్ ఓపెన్ చేసేవాళ్ళు మెదడుని. ఇప్పుడు లేకుండా ముక్కు ద్వారానే, ఎండోస్కోపీ ద్వారానే ఆ రంధ్రాన్ని మనం గుర్తించి ఎక్కడైతే ఉందో దానికి కొంచెం ఏదైనా ఫ్యాట్ కానీ లేకపోతే కండరం ఇది పెట్టడం కానీ, ఫేషియా కానీ, ఈ మధ్య కాలంలో దాన్ని ఉండడానికి జెల్ అని ఒకటి వచ్చింది, సీల్. చాలా పద్ధతి మరి. అంటే సర్జరీ అయినా కంపల్సరీ చేయాలా, మామూలుగా మందులు దీని ద్వారా నివారణ పైన? ఒక్కసారి కానీ CS ఒకటి నీరు వస్తున్న నీరు అన్నది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని, దానికి కారణభూతమైన అక్కడ రంధ్రం ఏదో ఉంది, డిఫెక్ట్ అని ఉంటే దానికి సర్జరీ అన్నది తప్ప మందులు లేవు. అయితే ఇక్కడ చిన్న మాట, కొంతమందికి అదృష్టవశాత్తు మెనింజైటిస్ 3 సంవత్సరాలు రాకపోవచ్చు, 6 మాసాల నుండి రావచ్చు. ఈ తలనొప్పినిలో ఎన్ని రకాలు, దాన్ని ఎలా చూడాలి సార్? అసలు తలనొప్పి ఒక పెద్ద శాస్త్రం ఉంది. మా గురువుగారు ఏం చెప్పేవారంటే, తల ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే తలనొప్పి వస్తుంది. అంతే కదండి, తల లేకపోతే నొప్పి ఎలా వస్తుందండి? తల ఉన్న ప్రతివాడికి వస్తుందని అర్థం. అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందులో ప్రమాదకరమైన తలనొప్పి. తల అంటే మెదడనే మామూలుగా అది ప్రత్యామ్నాయం లాగా వాడతారు. తల అంటే అసలు నిజానికి పురే భాగం, ఆ లోపల ఉండేదాన్ని మెదడు అంటారు. కానీ అందరూ తలనొప్పి అంటే ఆ ప్రాంతంలో వచ్చిన నొప్పి. అలా తలనొప్పి అంటే ఇప్పుడు ప్రమాదకరమైన తలనొప్పి అలా మనం డివైడ్ చేద్దాం. ప్రమాదకరం కాని నొప్పి, ముందు ప్రమాదకరం నొప్పి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రమాదం కదా. అంటే తలనొప్పి బ్రెయిన్ లోపల ఏదైనా కానీ క్లాట్ తయారైంది అనుకోండి, అన్నిటికంటే ముఖ్యం బ్రెయిన్ లో ట్యూమర్ కానీ ఏదైతే గడ్డ తయారైంది అనుకోండి, అది ప్రమాదం. అక్కడ ఏంటంటే ఒక్క లక్షణం తలనొప్పి కాకుండా కొన్ని లక్షణాల సముదాయం, సిండ్రోమ్ అన్నా ఉండాలి. ఎలా తలనొప్పి, వాంతులు, కంటిలో చూపు తగ్గడం, మూర్ఛవ్యాధిలాగా రావడం, కాళ్ళు చేయి పని చేయలేకపోవడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, కంటిలో చూపు తగ్గిపోవడం, చెవులో వినబడడం తగ్గిపోవడం, నడవలేకపోవడం, నడుస్తుంటే క్రమంగా లేకపోవడం, మాటలో తేడా రావడం, ఇలాంటి లక్షణాలు కొన్ని లేదా అన్నీ ఉన్నా కూడా అది ఇంకా బ్రెయిన్లో ఏదైనా ట్యూమరు, దానికి న్యూరో సర్జన్ సంప్రదించాల్సిన అత్యంత అవసరం ఉంది అని చెప్పడం. ఇది సింపుల్ హెడేక్, టెన్షన్ హెడేక్ అంటే ఇందాక చెప్పుకున్నాం, టెన్షన్ ఒత్తిడి లేని వ్యక్తే లేదు. మామూలుగా స్త్రీలలో ఎక్కువగా వచ్చేది మైగ్రేన్ వ్యాధి అంటారు. అంటే మెదడు లోపల, తల లోపల ఒక భాగం కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ వస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం స్త్రీలలో ఇది వాళ్ళు ఋతుక్రమం టైంలో, ఏదైతే మంత్లీ టైంలో కూడా పీరియడ్స్ వచ్చే ముందు కూడా వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏదైతే దానికి మందులు అన్నది ముందు పరీక్షలన్నీ చేసి అంతా నార్మల్గా ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏదైనా మందులు లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కూడా ఒక చిన్న విషయం తెలియాల్సింది ఏంటంటే, సిమ్టమాటిక్ మైగ్రేన్ అంటే మైగ్రేనే, కానీ ఈ మధ్య కాలంలో దాని లక్షణాలు మారాయి. అంటే ఏదో 5 నిమిషాలు వచ్చింది, ఇప్పుడు ఎక్కువ శాతం వస్తుంది. వచ్చేటప్పుడు కళ్ళు ముందు ఏదో వస్తువులు సరిగ్గా కనబడడం లేదు, జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంది. వచ్చిన తర్వాత అసలు ఒక 2 రోజులు తను మనిషి కాలేకపోతున్నాడు, ఏదో కాలు చేయి తిమిరెక్కింది. ఇవి సిమ్టమాటిక్ మైగ్రేన్. అంటే మెదడు లోపల ఇంకేదన్నా లక్షణాలు ఇబ్బందికరం ఉంటేనే, ఆర్గానిక్ డిఫెక్ట్ ఉంటేనే, ప్రమాదం ఉంటేనే కానీ ఇలా రాదు. దాని అందుకని సిమ్టమాటిక్ మైగ్రేన్ అండి. ఈ మైగ్రేన్ లో కూడా జెనెటిక్స్ ఉందంటారా? చాలా ఉందండి. అంటే ఎక్కువగా తల్లిదండ్రులకు ఏదైతే సామెత అందరూ జోక్ చెప్పుకున్నట్టుగా, తల్లిదండ్రులకు అంత ఆస్తి ఎలాగైతే ఇస్తారో, ముఖ్యంగా తల్లులు
ఈ మైగ్రేన్ వ్యాధిని కూడా ఇస్తారంటే వాళ్ళ అమ్మమ్మ గారికి ఉంటుంది, వారికి వచ్చింది, వాళ్ళ అమ్మగారికి ఉంది. ఇలాగ స్థిరాలు ఎక్కువ శాతం కుటుంబ పారంపర్యంగా మనం చెప్పిన ఏదైతే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ಹೆಚ್ಚು. అవునవును. తలనొప్పులు ప్రమాదకరమైన తలనొప్పులు, ప్రమాదం కానివి 2 రకాలు చెప్పారు. ప్రమాదకరం ఏంటో చెప్పారు. సో మైగ్రేన్ కూడా దాని కింద ప్రమాదకరం కింద కాదు, ఇబ్బందికరం అది ఇబ్బందికరం. అయితే రెండోది మనం ఏదైతే చెప్పుకున్నాం సిమ్టమాటిక్ మైగ్రేన్ అని ప్రమాదకరం కావచ్చు. అదృష్టవశాత్తు ఆ శాతం తక్కువ. మనకు దానికి ట్రీట్మెంట్ ఉంది కదా. ట్రీట్మెంట్ ముందు దానికి ఏది కారణం వల్ల వచ్చిందని చూడాలి. బ్రెయిన్ కి అవసరమైన పరీక్షలు చేయాలి. ఉదాహరణకి ఏదన్నా కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఈజీ అనే టెస్టులు అన్నీ ఉన్నాయి. అవన్నీ చేసినట్టయితే ఒక నిర్ధారణ ఉంటుంది. బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే అసలు ఏమిటి, ఏ రకమైన ప్రాబ్లం, ఎంత పెద్ద సైజు, దానికి ఏం చేయాలి, దాన్ని బట్టి వైద్య విధానం. అంటే ఒకసారి మైగ్రేన్ జీవితంలో ప్రవేశిస్తే దాన్ని మనం క్లోజ్ చేసేయాలమా, లైఫ్ లాంగ్ అనుభవించాలా, క్లోజ్ చేయొచ్చా? అది అవతల వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే బాగా ఇప్పుడు మైగ్రేన్ ఉండే వాళ్ళు కొన్ని ఏదో వస్తువులు తీసుకోకూడదు, ఫుడ్లో ఉండాలి, ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదు, శబ్దం ఎక్కడైనా ఏదో ఇప్పుడు మాట పబ్కి వెళ్ళారు అనుకోండి, ఎక్కువ ధ్వని వచ్చినట్టయితే మళ్ళీ తలనొప్పి వస్తుంది అంటారు. ఎక్కువ లైట్ కానీ వెజ్ కాలంలో అంటారు, మ్యారేజ్లు కానీ ఎక్కడైనా ఫంక్షన్లు కానీ మాల్స్లో కానీ లైట్ల తాలూకు తాకిడి ఎక్కువైపోయింది, దానివల్ల రావచ్చు అంటారు. అంటే ఎవరికైతే తలనొప్పి లాగుండి వాళ్ళకి కారణం అంటూ తెలిసిపోయినప్పుడు ఇలాంటి కొంచెం తక్కువ వెళ్ళడం కానీ దూరంగా ఉండడం కానీ మంచిది. అలర్జీస్ లాగా మైగ్రేన్ లో కూడా చాలా స్టేజెస్, ధోరణులు భిన్నంగా ఉన్నాయి. శాశ్వతంగా మైగ్రేన్ మనం తొలగించడానికి అవకాశం అంటే దానికి ఏమిటి శాస్త్రంగా తొలగించడం అనేది లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం కానీ తగ్గిపోవడం కానీ తగ్గిపోతూ ఉంటుంది. అంతే, మన చేతిలో లేదు, కొంతవరకే మెడికల్ గా మన చేతిలో ఉంది. అంటే మందుల తాలూకా శాతం తక్కువ. ఎందుకంటే అవతల వ్యక్తులు బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే చాలా టెన్షన్ లోన్ అవుతారు. ఆ ఎపిసోడ్ వచ్చిందంటే ఇంకా 2 రోజులు నేను మనిషిని కాను అని చాలా భయపడుతూ ఉంటారు వచ్చింది అంటే. అసలు ఋతుక్రమం ముందు కొందరికి ఎవరికైతే తలనొప్పి మొదలైందంటే వాళ్ళు అది అసలు ఒక పెద్ద నైట్ మేర్ అనమాట. పీడకర. ఇప్పుడు ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కొంచెం నిద్రపోతే రెస్ట్ చేసుకుంటే పోతుంది అనుకుంటారు, కరెక్టేనండి? తగ్గుతుంది. ఎందుకంటే నిద్ర మించిందో ఏమీ లేదండి, అది పెద్ద మందు. అది సర్వరోగ నివారణ. సరే, తర్వాత ఈ తలనొప్పులు వచ్చినప్పుడు ఈ కాఫీ అనేది కూడా మనకి బాగా అదొక మెడిసిన్ లాగా అయిపోయింది కాఫీ. అంటే దానికి సైంటిఫిక్ గా ఉన్న బేసిస్ అలా ఏమిటంటే కాఫీ దాన్ని తీసుకున్నట్టు దానిలో ఒక పదార్థం ఉంటుంది. టీలో కానీ కాఫీలో కానీ ఉండే పదార్థాన్ని కెఫీన్ అంటారు. కెఫీన్ అనేది వాసోడైలేటర్. అంటే ఏమిటంటే మెదడులో రక్తనాళాల లోపలికి రక్త ప్రసరణ ఎక్కువగా అయ్యి ఆ తలనొప్పి తగ్గి కొంచెం కంఫర్టబుల్ ఉండడానికి దోహదకారం చేస్తుంది. కానీ అయితే ఆ సర్వత్రా హేతువులాగా తలనొప్పి తగ్గాలంటే 5 కప్పులు 10 కప్పులు తాగుతూ ఉంటే అది ప్రమాదం కాస్త బెడిసికొడుతుంది. మంచి కాదు, సరిగదా, దానివల్ల ఇబ్బంది ఎక్కువ రావడం కాస్త. అది ఓకే. ఇప్పుడు తలనొప్పి ఉన్నప్పుడు అంటే మీరు చెప్పిన ప్రమాదకరం కాదు, మామూలుగా ఒత్తిడి వల్ల కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ తలనొప్పి వస్తే ఆ కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందా? అది చెప్పాను కదా, దానివల్ల కెఫీన్ ప్రభావం కొంత ఉండదండి. అది కాకుండా నేను కాఫీ టీ తాగితే నాకు తలనొప్పి తగ్గిపోతుందని ఒక ధీమా, ఒక సైకలాజికల్ బూస్ట్. ఈ బూస్ట్ కన్నా సైకలాజికల్ బూస్ట్ అనేది చాలా గణనీయంగా పనిచేస్తుంది. చాలా మంది మనం ఇది వింటూ ఉంటాం, తెల్లవారు ఒక్కసారి ఆ టీ పడకపోతే లాభం లేదండి, తలనొప్పి వచ్చేస్తుందని. నిజానికి ఎక్కడ కూడా గణాంకాల ప్రకారం ఎక్కడ కూడా దానికి ఎక్కడ ఇది లేదు. కానీ అది చేయగానే ఒక కంఫర్ట్ అనమాట. నేను కాఫీ తాగ్గాను, టీ తాగ్గాను, నేను తలనొప్పి తగ్గిపోయింది అని ఒక సంతోషం. కాఫీ వాళ్ళకి బూస్ట్ లాగా పనిచేస్తుంది. కాఫీ అక్కడ బూస్ట్ అవుతుంది. అంటే ఈ కాఫీ అనేది బ్రిటిష్ స్టైల్లో ఈ మధ్యకాలం మనకు అలవాటు, అంతమంది మనకు అలవాటు కూడా లేదు కదా. కానీ మనం బాడీకి ఏది అలవాటు చేస్తే అందులో కొట్టుకుపోతుంటాం. అందరికి తెలియాల్సింది ఏంటంటే కాఫీ అంటే కెఫీన్ అని కాదు, టీలో కూడా కెఫీన్ ఉంటుంది. ఎవరికి ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో కూడా కెఫీన్. అవునా? అంటే ఒక స్టిమ్యులెంట్ అండి అది. ఓకే. అంటే మరి కాఫీలో ఉన్న ఆ స్టిమ్యులేషన్కి, టీలో ఉన్న స్టిమ్యులేషన్కి, మిగతా ఉన్న జ్యూసుల్లో ఉన్న స్టిమ్యులేషన్ తేడా ఉందా? పెద్ద తేడా ఏం లేదు. నిజానికి ఏమిటంటే ఎక్కడ కూడా ఎన్ని కప్పులు తాగుతున్నారు, ఎంత ఇప్పుడు కాఫీ అని అనుకోండి, ఎంత ఎక్కువ స్ట్రెంగ్త్, సో కాల్డ్ స్ట్రాంగ్ కాఫీ అంత, ఇలాంటి దాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. ఆల్కహాల్లో ఆ స్టిమ్యులేషన్ ఉండదా? ఆల్కహాల్లో కెఫీన్ ఉన్నట్టు నాకు ఎక్కడ లేదు. కెఫీన్ అనేది స్టిమ్యులేట్ చేసే ఒక కెమికల్ రియాక్షన్ అది, అంతే కదా. మరి దానికి ఇప్పుడు రక్తనాళాలు పెద్దగా అవ్వాలి, రక్తనాళంలో వెళ్ళేటువంటి రక్త ప్రసరణ ఆ టైంలో బాగా పోవాలి అని అంటే రక్తంలో మెదడుకు CBF అంటాం, సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో, అది పెరుగుతూ ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. నరాల బలహీనత అనేది బాగా వినిపించే మాట. చిన్నప్పుడు బోర్డు కూడా కనిపిస్తుంటాయి. అంటే ఈ నరాల బలహీనత రకరకాల. ఇప్పుడు అందులో నాకు లాక్కండి నరాల బలహీనత ఏంటంటే వారు పెట్టే బోర్డులో అది అంటున్నా, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. కానీ నరాల బలహీనత అనేది ఒక ఇబ్బందే, అది చాలా జనరలైజ్డ్ ఇబ్బంది.
ఉదాహరణకి నరాల బలహీనత అంటే మేము అనుకునేది ఏం చేతులు పట్టుకోలేకపోవడం, కాళ్ళు పట్టుకోలేకపోవడం, కాళ్ళు అచేతనంగా అయిపోవడం, నడవలేకపోవడం, ఇలాంటివి కొన్ని వ్యాధుల వల్ల. ఇప్పుడు మాట వెన్నుపోవంలో ఏదైనా మెడలో ఇబ్బంది ఉందనుకోండి, దానివల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. కాళ్ళు చేతులు కంట్రోల్ చేసే నరాల మీద కానీ ఒత్తిడి ఉంటే అది వేరే. డయాబెటీస్ వ్యాధి సంవత్సరాల కొలది ఉంది, దానిని వచ్చేదాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు, అది కూడా నరాల బలహీనత. ఏదైనా విటమిన్ లోపం ఉందనుకోండి, B6 కానీ B12 కానీ ఇలాంటి వల్ల కూడా వస్తుంది. అదే ఇలాంటి ఫలితాలు వచ్చేదాన్ని ఒక నిర్దిష్టంగా డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు చేతుల్లో కాళ్ళలో కొన్ని బలం తగ్గడం కానీ, లేకపోతే కొన్ని టెస్టులు ఉంటాయి, ఇంకా సెన్సరీ స్పర్శ కానీ, లేకపోతే మనం ఈ కొట్టడం ఒకటి ఉంటుంది, జెర్క్స్ ఎలిసిట్ చేయడం అని, ఇలాంటివన్నీ చూస్తుంటే తేడాగా ఉన్నట్టయితే నరాల బలహీనత చాలా కామన్గా అందరూ జనరల్గా వాడేటువంటి ఒక మాట. నరాల బలహీనత అనేది ఇంకేదు, వాళ్ళు సంభోగంలో వచ్చిన దాన్ని కూడా నరాల బలహీనత వాడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అది ఈ సబ్జెక్ట్ కాదు. ఈ వణుకుడు రోగం దాన్ని ఎలా ఉంటాం? వణుకుడు అనేది చాలా చాలా కామన్ ఇదండి. దానికి ఏంటంటే ఒక ముఖ్యమైన వ్యాధి మధ్య కాలంలో ఎక్కువగా న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అని ఒకటి ఉంది. ఆ డిజనరేటివ్ డిజీజ్ లో ఒక మాట ఏదైతే పార్కిన్సన్ వ్యాధి అని ఒకటి ఉంది. దానివల్ల వణుకుడు ఏదంటే మెదడు లోపల ఉండేటువంటి డోపమిన్ అనేటువంటి ఒక ద్రావకం రసాయనం తాలూకా ఏదో కారణాల వల్ల తక్కువగానే తయారైతే వణుకుడు వ్యాధి మొదలవుతూ ఉంటుంది. అది అందరికంటే దానికంటే ముఖ్యం ఏంటంటే ఎవరికైనా థైరాయిడ్ వ్యాధి ఉంది, థైరాయిడ్ పనితనం ఎక్కువ చేయడం, థైరోటాక్సికోస్, దానివల్ల వణుకుంటుంది. వయసుని బట్టి వణుకుంటుంది. ఏది సెనైల్ ట్రెమర్ అని, ఏదైనా వస్తువు దగ్గరికి వెళ్తే పట్టుకోలేకపోవడం, టెన్షన్లో గాబరాలో ఉంటే ఏదైనా వస్తుంది. ఆల్కహాలిక్ ట్రెమర్, ఎందుకంటే ఆల్కహాల్ సెర్బోల్పతి అంటే ఏంటంటే బ్రెయిన్ లోపల ఆల్కహాల్ తాలూకా ప్రభావం. లివర్లో హెపాటిక్ ఎన్సెఫలోపతి అని అంటారు. అంటే ఏంటి, లివర్ మద్యం సేవించడం వల్ల లివర్ మీద డ్యామేజ్ అయ్యి లివర్ తాలూకా ప్రభావం ఏదైతే బ్రెయిన్లో కన్నెక్కుపడి చూపితే వచ్చేదాన్ని ఎన్సెఫలోపతి. అది హెపాటిక్ ఎన్సెఫలోపతి. అది జనరల్గా కారణం మద్యం సేవించడం. అంటే వణుకుడు ఇది నథింగ్ బట్ పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్ని కూడా పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్నది పార్కిన్సన్ లో ఒక లక్షణం. వణుకుడు అంటే చేతులు వణకడం అండి, ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు కానీ లేకుండా కానీ. ప్రెమరెట్ రెస్ట్ అని కూడా అంటాం, ఏ పని కూడా చేయనప్పుడు కూడా కంటిన్యూస్గా వణకడం. ఇలాంటి కొన్ని దాని ఒక లక్షణమే కాకుండా మిగతా లక్షణాల సముదాయాన్ని బట్టి ఏ వ్యాధి అని మేము నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టేదాన్ని కొంచెం తర్వాత ఆగిపోతాయి, బట్ కొంచెంసేపు తిమ్మిర్లు పడతాయి. అది ఏ కారణం వల్ల ఉంది అని. రక్తనాళాల రక్త ప్రసరణ ఏమైనా తగ్గిందా, డయాబెటీస్ వ్యాధిగానే ఉందా, ఏదైనా విటమిన్లో లోపం ఉందా, మామూలుగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తిమ్మిరుండి మళ్ళీ కాళ్ళు బెదిలిస్తే తగ్గిపోవడం వేరు. అంటే ఎంత తీవ్రత ఎంత ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి తిమ్మిరి అనేది దాన్ని కూడా లక్షణం. సరే, ఇప్పుడు ఈ పార్కిన్సన్ అనేది ఒకసారి వస్తే తగ్గటం అనేది చాలా కష్టము, చాలా తక్కువ మందికి వస్తుంది, తగ్గుతుంది, అది జీవితాంతం అనుభవించాల్సిందే అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఇప్పుడు అది కూడా మసకబరిపోతూ ఉంటుంది. ఎందుకంటే పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా ఈ మధ్య కాలం ప్రతి వ్యాధి గురించి కూడా ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే ప్రోయాక్టివ్ ప్రిమానిషన్ ఆ మీద ఈ మధ్యకాలం మీరు నమ్మండి, పార్కిన్సన్ వ్యాధి కనీసం 17 నుంచి 20 సంవత్సరాల్లో వచ్చే ముందు ఒక చిన్న ఇక్కడ హైదరాబాద్ నగరంలో సౌకర్యం ఉంది, ఆల్ఫాసిన్యూక్లిన్ అని ఒక గాని ఎంజైమ్ గాని టెస్ట్ చేస్తే బయోమార్కర్ అది ముందే తెలిసిపోతుందట. ఎంతకాలం ముందు తెలుస్తుంది సార్? 17 నుంచి 20 సంవత్సరాలు. అలాగే ఆల్జిమర్స్ వ్యాధిని రాకముందు ఎలాంటి ఒక బయోమార్కర్ చేస్తే ఒక 15 సంవత్సరాల ముందు తీసుకుంటుంది. ఇప్పుడు అలాగే జన్యుపరంగా టెస్టులు వచ్చాయి, జెనెటిక్ టెస్టింగ్, ఎవరెవరికి వచ్చేదానికి ఆస్కారం. అంటే పద్ధతులు మారుతున్నాయండి, జీవితాంతం ఇంకా లేదు. ఇప్పుడు మాటకు రాకముందు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో ఉంది, తల్లిదండ్రులకు ఉంది, ఈయన కూడా ఏదో అనుమానంగా ఉంది, ఆయన చేసే ఉద్యోగం ఆడలేదు, పెయింటర్ ఇంకెక్కడైనా ఉన్నాడు, ఇలాగ ఉండేటట్టయితే పార్కిన్సన్ రావడానికి ఆస్కారం ఉంది అని ఒక అనుమానం వచ్చి కానీ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టే మందులు తయారు చేయొచ్చుగా, అప్పుడు జీవితాంతం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాకు ఒక బాగా తెలిసిన వ్యక్తి, పెద్ద ఆయన, పేరనవసరం, ఇంకొక ఆయన నాకు కూడా బాగా తెలిసిన ఆయన, ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు లేదా వెళ్తున్నాడు, అతను మళ్ళీ వెనక్కి పిలిచి నీకు సరే న్యూరో సర్జన్ చూపించుకో, నీకు పార్కిన్సన్ వచ్చినట్టుంది అని చెప్పి అన్నాడు. నాకేంటి పార్కిన్సన్ రావటం ఏంటి అది ఇది అన్నట్టు. లేదు ఒకసారి ఎందుకైనా మంచిది, నీ నడక తేడా ఉందన్నాడు. వెళ్ళి చూపిస్తే చెప్పేసాట అంటే అది ఆ స్టేజ్ లో ఉందని. అంటే పార్కిన్సన్ వ్యాధిలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్క వణుకే కాదు, వణుకు ఉందండి, ముఖంలో తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు జోకులు వేస్తున్నారు, ముఖంలో ప్రస్ఫుటమైన మార్పులు కనబడవు, మాస్క్ లెగ్ ఫేస్ అంటారు. ఆయన ఏమిటంటే అచేతనంగా ఉంటాడు, అంత మంచి జోక్ వేసినా కూడా లేదు, ఇబ్బందులు ఏదో అవుతుంది, సినిమా ఏదో చూస్తున్నారు, సీరియల్ ఏదో చూస్తున్నారు, ఏదో కోపం అయింది, దాంట్లో కానీ ముఖంలో కలవలు కనబడాలి కదా, ఆ భావోద్వేగాలు కనబడవు. వాళ్ళు రైటింగ్ స్లో అయిపోతూ ఉంటుంది, అక్షరాలు చిన్నగా అయిపోతాయి, మైక్రోగ్రఫీ అంటారు. అసలు బటన్ తీసుకోవడం అయితే కొంత గగనం, ఎవరో సహాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ అవి డెఫినెట్ గా పార్కిన్సన్ వ్యాధి అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనం
అయితే ఏమైందంటే ఆ వ్యక్తి కోలుకున్నాడు, మళ్ళీ మామూలు ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అది మెడికల్ మిరాకిల్ డాక్టరే చెప్పారు. లేదు బ్రెయిన్ షార్ప్ గా పార్కిన్సన్ వ్యాధిలో బ్రెయిన్ లో తేడా రాదండి. అంటే ఏమిటి, జ్ఞాపక శక్తి కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయట. ఆ వ్యాధి లక్షణంలో జ్ఞాపక శక్తి తేడా లేదు. ఈ నెమ్మది అయిపోవడం, హ్యాండ్ రైటింగ్ కానీ, ట్రెమర్ కానీ, చేతులు టైట్ గా అయిపోవడం కానీ, ఇలా మాటలో కూడా కొంచెం స్లో మాట, ఇవి కానీ ఆ టైంలీ కానీ వైద్యం చేసి దానికి చేసినట్టయితే బ్రహ్మాండంగా రికవర్ అవుతుంది. అదేం క్యాన్సర్ వ్యాధి కాదు కదా. అంటే వాళ్ళు డాక్టర్ ఎవరో మెడికల్ మిరాకిల్ ఇది నువ్వు కోలుకోవడం అంటే సామాన్య విషయం కాదు అన్నారట. అంటే ఎక్కడ మన కోరుకున్నప్పుడు టైఫాయిడ్ వ్యాధి సీరియస్ గా ఉండేది కోరుకున్నా కానీ మనం మెడికల్ మిరకల్ కోవిడ్ టైంలో బతికిన అదృష్టవంతులు మెడికల్ మిరకల్స్, జరిగిపోయిన వాళ్ళు సాడ్ పార్ట్. ఇలా మెడికల్ మిరకల్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన తాత్పర్యం అంటూ లేదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఒక ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాని నుంచి రికవర్ అయ్యాడంటే అది మెడికల్ మిరకల్ కింద. థ్యాంక్ యూ డాక్టర్.